ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి పరిస్థితి అండి? మొదటి వికెట్ పడిందట, ఇంకా వరుస వికెట్లు పడతానే ఉంటాయట, ఆల్అవుట్ చేసిందాక నిద్రపోయేలా లేరన్నట్టుగా వస్తున్న టాకు. వర్మ గారు, ఇది మొదటి వికెట్ ఏం కాదు, మీకు మొదటి వికెట్ ఏమో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేసిన విషయంలో వాళ్ళ కోపం ఉంది కాబట్టి ఇది మొదటి వికెట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అంతకుముందే 2 వికెట్లు పడినాయి అని చెప్పి మీరే చెప్పడం జరిగింది. కానీ భువనేశ్వర్ గారి మీద ఆ రకంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత వల్లభనేని వంశీ గారు నేను అంటే మిగతా కాదండి ఒకటే ఎలా ఉంటుందంటే, మనం క్రికెట్ మీకు బాగా ఐడియా ఉంది కదా, వికెట్లు చాలా పడవచ్చు, కానీ మెయిన్ బ్యాట్స్మెన్లు ఎవరైతే ఉన్నారో, మంచి టాప్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొడితే మొత్తం కోసాలు టీంకి ఎలా కదిలిపోతాయో అలాంటి వాళ్ళని తీశారనుకోండి, అది కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది, అది కొద్దిగా చర్చించుకుంటుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికైనా వల్లభనేని వంశీ గారి విషయంలో కానీ, కొడాల నాని గారి విషయంలో కానీ, రోజా గారి విషయంలో కానీ, లేదా పేరు నాని గారి విషయంలో కానీ, అదే జనసేన వాళ్ళు అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో కానీ వీళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ విషయంలో వీళ్ళు ఎవరిని వదలరు, ఖచ్చితంగా అక్రమ కేసులు పెడతారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. సో వల్లభనేని వంశీ గారి మీద అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు, అదేనా మీరు చెప్పేది? ఇప్పుడు కూడా నేను చెప్తా వినండి క్లియర్ గా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిది అక్రమ అరెస్ట్ కాకపోతే నిజంగా అతను జడ్జి గారు ఎదురుగుండా వెళ్ళి అతను అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఈ రోజున అది అఫిడవిట్ తప్పని చెప్పి రేపొద్దున వీళ్ళు పోలీసులు నిరూపించి చెప్పించవచ్చు. రేపొద్దున అధికారం మారిన తర్వాత నన్ను ఆ రోజున మళ్ళీ పోలీసులు ఇబ్బంది పెట్టారు, నేను జడ్జి గారు ఎదురుగుండా చెప్పిన నీ మీద ఇంకా 100 కేసులు పెడతాం, నువ్వు మాకు పోలీసులకి తప్పుడు కేసు పెట్టాం ముందని చెప్పి మేము కేసులు పెడతామని చెప్పి ఆ రోజు బెదిరించారని చెప్పి రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను చెప్తే దాన్ని ఏం చేయాలంటారు వర్మ గారు మీరు? ఇప్పుడు మొన్న అతను జస్ట్ కోర్టుకు వెళ్లకుండా పోలీస్ వరకు నేను కేసు నేను ఇది చేయనండి అని చెప్పి ఎక్కడన్నా ఇది చేసుకుంటే అది వేరే విషయం, రాజీ పడి ఉంటే. కానీ గౌరవ జడ్జి గారు ఎదురుకుండా అతను అఫిడవిట్ ఫైల్ చేశాడు, నేను లేను ఆ సమయంలో. సో మరి ఈ కేసు నిలబడదా? ఈ అరెస్ట్ నిలబడదా? కేసు నిలబడదా? అరెస్ట్ ఖచ్చితంగా నిలబడుతుంది, అక్రమ అరెస్ట్ కదా. ఎందుకంటే దాంట్లో SC/ST సెక్షన్ పెట్టారు. ఎందుకు SC/ST సెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిమాండ్ ఇస్తారు, ఇవ్వకుండా ఉండదు. కానీ ఆ SC/ST సెక్షన్ కూడా మొన్న కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ లో బహిరంగంగా ఎక్కడైనా SC/STలను తిడితే తప్ప దాన్ని SC/ST కేసు కింద రమేష్ గారు వచ్చింది కాబట్టి కాదు, మీకు అంటే కాదండి రమేష్ గారు, మీకు అంటే బాధపడతారు కానీ వైసీపీ వాళ్ళందరూ ఏమండి SC/STల మీదే SC/ST అట్రాసిటీ కేసులు పెట్టారండి సార్. ఇప్పుడు వీళ్ళు అంతకు మించి 2014-19లో అదే SC/STల మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టినవి కూడా ఉన్నాయండి. వర్మ గారు తోట రాజేష్ అని చెప్పి గుడివాడ సోషల్ మీడియా కార్యకర్త, అతను SC కుర్రాడు. అతన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అతను SC అయినా సరే అతని మీద SC/ST కేసు పెట్టి వీళ్ళు అరెస్ట్ చేశారు. మరి ఆ రోజున SC/ST గుర్తు రాలేదండి? ఎవరు చేసినా మీ రాజ్యాంగాలు మీకు ఉంటున్నాయి కదా అధికారం ఉండేసరికల్లా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసు SC/ST కేసు మూలంగానే అది రిమాండ్ అయితే అవ్వచ్చు తప్ప వేరే దాని మూలంగా ఏమవుతుంది. ఎందుకంటే గౌరవ జడ్జి గారు ఎదురుకుండా అతను అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఓకే రమేష్ గారు సరే, మీరు చెప్పేది ఏంటంటే వంశీ గారు కడిగిన ముత్యం అంతేనా? వంశీ గారు కడిగిన ముత్యం అంటే ఆయన మాట్లాడిన మాటలకి నేను పొరపాటు మాట్లాడాను, ఇది సారీ చెప్తున్నానని చెప్పి ఆ రోజే ఆయన సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వంశీ గారిని అరెస్ట్ చూపించాలి అని ఆ రోజు నుంచి వీళ్ళు కక్షపూరితంగా ఉన్నారు కాబట్టి అక్రమ కేసు బనాయించారు. మీ అనుమానాలు నెక్స్ట్ ఎవరు సార్? వర్మ గారు, నిజంగా వీళ్ళు వంశీ గారి మీద కేసులు పాత వేరే కేసులు ఎట్లన్నా